అదృష్టం తలుపు తడుతోంది. సంక్రాంతికి సూర్యుడి ఆశీస్సులతో ఈ 5 రాశులకు ధనలాభం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేసి దక్షిణాయానం నుంచి ఉత్తరాయణం చేస్తాడు. అయితే ఈ రోజున సూర్యుడు రాశి సంచారం చేస్తాడు. ఇది 12 రాశులపై దాని ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి. వీరు అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా, వృద్యోగపరంగా, ఆర్థికపరంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి సూర్యుడి సంచారం ఉత్తరాయణం వైపు ప్రయాణం చేయడం అనేక ప్రయోజనాలు తీసుకువస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సూర్యుడు వృషభ రాశి వారికి 9వ స్థానం నుంచి సంచారం చేయడం వలన నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. మకర రాశి. వీరికి సంక్రాంతి పండుగ నుంచి లక్కు కలిసి వస్తుంది. వీరికి సూర్య సంచారం వలన కెరీర్ పరంగా బాగుంటుంది. అంతేకాకుండా ఆదాయం పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మకర సంక్రాంతికి సూర్యుడు కుంభరాశి వారికి 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీనివలన ఈ రాశివారు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంక్రాంతి పండుగ నుంచి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే సూర్యుడు వృశ్చిక రాశి వారికి 3వ స్థానం నుంచి సంచారం చేయడం వలన వీరికి కార్యాలయాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.